इस बेढंगी दुनिया के संगी हम न होते यारा अपनी तो यारी अतरंगी है. సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది ఇంకొక వ్లాగ్. సో ఇది సెండ్ ఆఫ్ వ్లాగ్. సో గోవాకు వెళ్తున్నాం సార్. వీడు కూడా వెళ్తూ ఉన్నాడు. అంటే వీడు మళ్ళీ రిటర్న్ వస్తాడు. వీడిది ఎగ్జామ్ ఉంది సిపిసి. వీడు ఎగ్జామ్ రాసేకపోతున్నాడు బెంగళూరుకి. సో నేను గోవాకి వెళ్తున్నా. సో ఇక్కడ థాయిలాండ్ పిల్లోడు ఉన్నాడు. సో సెండ్ ఆఫ్. ఈయన కూడా ఇంకా ఇంటికి కూడా వెళ్ళా జిమ్ నుంచి. ఇంకా ఇట్లే వచ్చినాడు. ఆల్మోస్ట్ 9:30 ఏమో అయింది. సో మాట్లాడబడ్డా ఏమైనా అదే సెండ్ ఆఫ్ ఇచ్చేసి పోదామని. సో ఇది మాట్లాడే మైక్ వీడే ఇచ్చినాడు. సో వీడికి మరీ అడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇస్తాను. ఇప్పుడు నాతో పాటు తీసుకుని వెళ్తున్నా. గోవా చూపిస్తా ఈ మైక్కి. సో ఇంట్లో కూడా వ్లాగ్ చేద్దామని చెప్పి అనుకున్నా. సో ఇంట్లో వ్లాగ్ ఏం చేయలేదు. ఇంకా చేస్తే కొంచెం మళ్ళీ ఎమోషనల్ అయిపోతానని చెప్పి ఇంకా అలానే వచ్చేసిన. సో ఇక్కడ వచ్చిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేసిన. సో నెక్స్ట్ ఇంకొక 15-20 డేస్కి మరి రిటర్న్ వస్తాం. లగేజ్ ఏం ఇది. సో లగేజ్ ఏం లేదు. ఒకటి ఇక్కడ ట్రావెల్ బ్యాగ్ ఒకటి ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది. ఇది జిమ్. ఇది మెయిన్. ఇదొకటి, తర్వాత ఇదొకటి. ఇవి రెండు తీసుకుని వెళ్తున్నా. జిమ్ కూడా అక్కడ చూసాము. 100% ట్రై చేసాము వెళ్ళడానికి. సో బెల్ట్ డెడ్ లిఫ్ట్స్ 1 మంత్ రెస్ట్ తర్వాత చూసాం. రికవరీ నేను బాబు ఇక్కడే ఒకటి మెసేజ్ వాడితే వదిలేసేది. వాడితే చెప్తలేను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను వెళ్ళేటప్పుడు నాది వదిలేసేయండి. నాది ఎంత ఏం లేదు. సో వీడిది 240 ఉంది. సో ఇది 235 ఉంది. సో నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకుంటుండండి. 250 క్రాస్ కావాలి ఇద్దరిది. ఒక డెడ్ లిఫ్ట్ చెప్తున్నా. बेंच बाढ़ में मेरे को समझ नहीं. बेंच को मेरे को पता नहीं है. सो डेड लिफ्ट मेन इम्पोर्टेंट है. सो ये व्लॉग अक्षय भी देख रहे तो भी अक्षय आपको भी बोल रहे. सो पहले ही बोला था 220 के लिए. सो 220 जनवरी में उड़ना चाहिए. 3 लोग आते हैं गोवा के मैं 250 मारता हूँ. गोवा में एक दिन आता. అలా వీడిది వాడిది హిందీ కన్వర్జేషన్ కలుపుతా కదా. హిందీలో మాట్లాడుకుంటారు. నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇద్దరు. ఆ మాత్రం వస్తుంది ఇంగ్లీష్ కాదు హిందీ. నీలాగా ఒక సంవత్సరం అవతల నార్త్ సైడ్ పోతే సో నెక్స్ట్ నేర్చుకున్నాడు. నేను నేర్చుకుని అంతా మాట్లాడేవాడిని. సో నెక్స్ట్ వీడిది జనవరి బర్త్డే. సో నాది సూరజ్ ఇద్దరిది మార్చ్లో బర్త్డే. సో మార్చ్ లోపల 250. నాది అట్లీస్ట్ ఒక ప్రాక్టీస్ చేస్తే 190-200 టార్గెట్. నేను యాక్చువల్లీ జిమ్ జాయిన్ అయినప్పుడు 170. వీడికి తెలుసు 170-180 కొడితే నేను ఆ రోజు నుంచి జిమ్కి కూడా రాను, వదిలేస్తాను అని చెప్పిన వీడికి. సో కానీ ఇప్పుడు వదిలేసి వెళ్తున్నాడు. సో రియల్ ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇప్పుడు నిజంగా అది రియల్ అయిపోయింది. సో 170-180 ఉంది. 180 కొట్టలేదు కానీ 180 అయితే ఉంది స్ట్రెంగ్త్. సో అది వస్తే చాలా అనుకున్నా. అక్కడికి వదిలేసి వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ అది స్టాప్ అయింది. సో నెక్స్ట్ డెడ్ లిఫ్ట్ మాత్రం వదలను నేను. అసలు ఇచ్చిన మాట లాస్ట్కి నిలబెట్టినావు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అట్లా. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఒక రికవరీ లాగా ఇది అంతే. రికవరీ అనుకోండి. సో నెక్స్ట్ 1 మంత్ కానీ 1 మంత్ అక్కడ అడ్జస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్లోనే జిమ్ పెడతాడు. సో డెడ్ లిఫ్ట్ ఏం వర్కౌట్ చేయకపోయినా చేసినా డెడ్ లిఫ్ట్ మాత్రం చేస్తా. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ 2 ಮಾರ್ಚ್ ಎಲ್ಲ ಅದು ಏರ್ಪೋರ್ಟ್ ಲ್ಯಾಂಡ್ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ವೀಲ್ ಕ್ರಾಶ್ ಆಗಿರ್ತೈತಿ. ಇವನು ರನ್ನಿಂಗ್ ಓಡ್ಕೊಂತ ಹೋಗಿ ವೀಲ್ ಹಿಡ್ಕೊಂತ. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ మార్చ్లోన 250 260 250 ప్లస్ ఉండాలి డెడ్ లిఫ్ట్. వద్దులే జనవరిలో కొడదాము. వస్తా గోవాకి వస్తా కదా. గోవాలో జిమ్ చూడు. గోవాలోనే కొడదాం. సో వీడిది ఎంత ఒక 10 kgs 10 to 12 kgs 250 క్రాస్ కావాలంటే.
సో ఇంది 15 to 16 kgs అంతే. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరిది దగ్గరే ఉంది. 10-15 kgs ఎక్కువ కన్సిస్టెన్సీ పెడితే ఆల్మోస్ట్ ఒక 1 monthలో నా పుష్ చేయొచ్చు, 240-245 దాకా పుష్ చేయొచ్చు. సో నెక్స్ట్ మార్చ్లో డెఫినెట్గా 250 kgs, ఇది వీడియో గుర్తుపెట్టుకో. సో 250 kgs కొట్టాల్సిందే కంపల్సరీ. సో నాది 190-200 అయితే కొడతా. ప్రాక్టీస్ ఉంటే 200, ప్రాక్టీస్ లేకుంటే ఇంకా నాది కన్ఫర్మేషన్ చెప్పలేను. సో నేను ఏమని చెప్తే అది అక్కడికే స్టాప్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. సో దానికి నేను ఏం చెప్పను. 200 వరకు కొట్టడు, అదే 150-160లో రెప్స్ చేస్తూనే ఉంటాడు. సో ఏ వెయిట్లో అయితే రెప్స్ చేస్తామో ఆ వెయిట్ మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అక్కడే. సో రెప్యుటేషన్స్ వరకే మెయిన్ ఇంపార్టెంట్ పిఆర్ కంటే. సో నేను అంత పెద్ద పవర్ లిఫ్టర్ కూడా కాదు వాటి అన్నిటి గురించి చెప్పడానికి. ఆ బెల్ట్ కోసం అన్నా కొడదాం. 200 అయితే పుష్ చేయాలి. బాడీ బిల్డర్సే 200-190లో రెప్యుటేషన్ చేస్తున్నారు. సో యాజ్ ఎ పవర్ లిఫ్టర్ 180 అంటే చాలా మర్యాద ఉడిసిపోయి కంపల్సరీ. సో బస్ ఆల్రెడీ హోస్పేట ఎంటర్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇంకొక ఫ్యూ మినిట్స్ ఏమో ఉంది. సో వెళ్దాం, బస్ స్టాండ్ దగ్గరికి వెళ్దాం. సో వీళ్ళకి కూడా సెండ్ ఆఫ్ చెప్పేసి, అదే వీడికి సెండ్ ఆఫ్ 2 days ట్రిప్ వెళ్తా ఉన్నాడు. సో బెంగళూరు. సో నెక్స్ట్ మీట్ January 1st 31st నైట్ అట్లా ట్రై చేస్తా వచ్చి రావడానికి. వస్తే మీట్ అవుదాం మరి అందరితో. డెడ్ లిఫ్ట్ చేయడానికన్నా వస్తా. ఉంటుంది, నాకు అక్కడ లీవ్స్ దొరకాలి కదా, అది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని. बंदे अभी आए 1 महीना भी नहीं हुआ तो छुट्टी मांग रहे, छुट्टी पूछ रहे तो चले जाओ बोलेगा फिर, इसलिए तो 1 to 2 months एडजस्ट करने के बाद मिलूँगा. 1 महीना तनख्वाह लेने के बाद एक बड़ा बिग सेलिब्रेशन करेंगे सब लोग. अक्षय भी उस दिन आना है तो गोवा पे आए तो मैं मना करूँगा, मैं मिलूँगा नहीं गोवा पे. सो इधर ही आना है. सो ये 2 बंदे लोग भी है. सो 4 लोग मिलके इधर ही खूब मस्ती करेंगे डेड लिफ्ट के साथ. సో గుడ్ బై చెప్దాం అందరికీ. గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇంకొక మ్యాక్సిమం 5 minutes. ಇವಾಗ ಪ್ರೆಸೆಂಟ್ ಮತ್ತೆ ಯಾವಾಗ ಬರ್ತೀವಿ? ಬರೋವರೆಗೆ ವೇಟ್ ಲಾಸ್ ಆಗಿರ್ಬೇಕಂತ. ಒನ್ಸ್ ಮೋರ್ ಇವಾಗ ಸ್ಟಾರ್ಟ್. ಹಾಂ కాలేలే మళ్ళీ అక్కడ పోయి నా పేరు నుంచి. సో సీ యూ బాయ్. సో ఈ వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళకి ఇక్కడ గుడ్ బై చెప్పేసాం. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख. సో ఫ్రెండ్స్ జర్నీ స్టార్ట్ అయింది గోవాకి. సో బస్సు ఇక్కడే లాస్ట్ స్టాప్ అనేటికంటే లాస్ట్ కానీ ఫస్ట్ స్టాప్ కానీ ఇక్కడే. ఇది స్టాప్ డైరెక్ట్ ఇంకా హోస్పేట దాటితే ఇంకా గోవానే అంట. సో గణేష్ ఫ్యామిలీ హోటల్ అని చెప్పి ఇక్కడ డాబా దగ్గర ఆపినారు. సో డైరెక్ట్ ఇంకా గోవాలో పొద్దున దిగిన తర్వాత మీట్ అవుదాం. సో యాక్చువల్లీ చెప్పాలంటే గోవాలో కూడా నాకు ఫస్ట్ టైం వెళ్తున్నా. సో అక్కడ తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అసలు ఎవరు లేరు. సో వెళ్ళిన తర్వాత ఒక అతను నంబర్ ఇచ్చినాడు. సో అతన్ని కాంటాక్ట్ అయితే అతను ఎలా రావాలో రూట్ చెప్తాడు. సో అక్కడ వెళ్ళిన తర్వాత పొద్దున ఏమవుతుందో తెలీదు. సో అక్కడ వెళ్ళిన తర్వాత వ్లాగ్లో మీట్. సో కుదిరితే వ్లాగ్ చేస్తానో లేనో తెలీదు. సో నేను ట్రావెల్ చేయబోతున్న బస్ ఇదే, పిఎస్ఆర్ ట్రావెల్స్. సో ఇది అనంతపూర్ టు గోవా ఉంది. సో నేను బోర్డింగ్ అయింది హోస్పేట్ టు డ్రాపింగ్ పాయింట్ వచ్చేసరికి గోవా.
సో డ్రాప్ చేయడానికి కూడా శ్రీధర్, సూరజ్, ముఖేష్, సో వీళ్ళందరూ వచ్చినారు. సో ఎవరికి తెలీదు, సో ఎవరికి చెప్పలేదు. సో వీళ్ళ నలుగురికి మాత్రమే చెప్పిన ఫ్రెండ్ సర్కిల్లో కూడా, ఇంకా ఒక్కరికి ఇద్దరికి ఏమో తెలిసి అంతే. సో నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. సో నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళతో మీట్ అయ్యి సో ఒక పెద్ద పార్టీ చేసుకుందాం. एयरपोर्ट के पास है ना, उधर जाना है ना अक्सर. एयरपोर्ट नहीं, नक्सर ही जाना है मेरे को. तो फोन लगा नहीं, नक्सर ही है. मार्केट में छोड़ना है. हाँ, 420 किलोमीटर है. 400 पूछ रहे आप फिर. अरे इतना ज़्यादा हो गया. नहीं, इतना ज़्यादा नहीं है. कितना देंगे आप? 100 है तो बहुत है. 100 100 बस लेता है 200 रुपया. ठीक है, फिर बस पे चलते हैं. इधर ही आते हैं ना. फिर के जाएगा. अच्छा. సో ఫ్రెండ్స్, ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. సో లొకేషన్ వచ్చేసరికి నగ్జర్ రమ్మని చెప్పినారు. సో 2 వీలర్ కూడా ట్యాక్సీ ఉంది. సో వాళ్ళు 400, ఒక్కొక్కరు 500 అడుగుతూ ఉన్నారు. ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి అని చెప్పి అన్నారు. సో ఇక్కడే ఉంది బస్. సో అక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అక్కడే ఉంది. సో అక్కడ వెళ్ళి వెతకాల. చూసాం అక్కడైనా తీసుకుంటారో తెలియదు. సో మేబీ ఒక 40 to 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ ట్రావెల్స్ ఇవి. సో ఒకసారి అక్కడ రీచ్ అయిన తర్వాత మరి కంటిన్యూ చేసాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే జస్ట్ రీచ్ అయినా. సో ఒక 15 minutes ఏమైంది. సో అక్కడ మాప్సో నుంచి 2 వీలర్ అడిగితే వాడు 400, ఒకడు 500 అడుగుతున్నాడు. అక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఓన్లీ 15 to 20 kilometers మధ్యలో ఉంటుంది అంతే. సో దాని తర్వాత ప్రైవేట్ బస్ కోసం వెయిట్ చేస్తే వాళ్ళని అడిగితే ఎంత అని చెప్పి 25 రూపీస్ అంతే ఛార్జ్. కరెక్ట్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, బయట అతను ఉన్నాడు కదా, డైరెక్ట్ అక్కడే వేస్తారు స్టాప్. నాకు తెలియక నేను బ్యాక్ సైడ్ ఒక 1 kilometer బ్యాక్ సైడ్ ఏమో దిగిపోయిన అక్కడే. సో ఒకసారి వ్యూ చెక్ చేయండి ఎట్లా ఉందో. సో ఇదే మెయిన్ రోడ్. సో అంతా ఫారెస్ట్ ఏరియా. సో ఇదే మేము ఉండబోయే రూమ్. ఈ రూమ్ 2 BHK రూమ్. సో ఎక్కడైనా మరి సిటీలోకి వెళ్ళాలంటే అక్కడి నుంచే బస్సు వస్తుంది. సో ఎవ్రీ 1 hour 1.5 hourకి ఒక్కొక్క బస్సు వస్తుందంట. సో ఇక్కడ వెయిట్ చేసి వెళ్ళాల్సిందే. సో దగ్గరలో జిమ్స్ ఇంకా వెతకాల. సో అట్లా ఏమైనా జిమ్స్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ కూడా చేసాం. సో ఇటు సైడ్ కూడా అంతా ఫారెస్ట్ ఏరియానే, సిటీ అవుట్స్కట్స్. వ్యూ అయితే బాగానే ఉంది. సో ఈవినింగ్ టైం ఒకసారి వ్లాగ్స్ వస్తుంటాయి కదా, సో నెక్స్ట్ వ్లాగ్స్లో చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు కీప్ సపోర్టింగ్. అండ్ గోవా వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. సో టైం కుదిరినప్పుడల్లా వ్లాగ్స్ చేస్తూ ఉంటా. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.